₹1 కోటి వారసుని నా మీద నీళ్ళు కొడతావా? ఏ పిషా! అబ్బా 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 చిల్లి కావలేదు కానీ డబ్బున్న కళ్ళలు కొని నా నిద్ర చెడగొట్టాడు. ఎదవా ఏ అరే బావా లేరా, టైం అవుతుంది. నిద్ర మొత్తం చెడగొట్టిండి ఎదవా. టైం ఎంత అవుతుంది? దరిద్రుడు ఇంకా లేవలేదు. అరే లేరా, అరే దున్నపోతా లేరా. అడ్డగాడిలాగా తిని తొంగుంటే ఎక్కడి నుంచి వస్తుందిరా ధనలక్ష్మి? ఈయనేదో ఇల్లు లెక్క నాజుకున్నట్టు. ఏంట్రా గునుగుతున్నావు? ఏం లేదు ఇది. చాలే. అరే బావా కొంచెం ముంచో, రేపటికి వస్తుంది. ఇటీరా బ్రష్. ఎందుకురా? ఇటీరా తీసుకురా. కకృతి నా కొడుక. ఈరోజు టిఫిన్ ఏంటి? దోశ అనుకుంటా. అంత లేదు, ఇట్లే ఉంటది. నేను చెప్పింది కరెక్ట్. చూద్దామా? సరే చూద్దాం, అడుగు. ఆంటీ గారు ఈరోజు టిఫిన్ ఏంటి? దోశ చేశాన్రా, కిందకి రండి తిందురు. ఆంటీ గారు దోశ మీద కారపొడి కొన్ని ఉల్లిపాయలేసి చేయండి. ఒరే దరిద్రుడా నికృష్టుడా. ఆంటీ గారు అంకుల్ ఏదో కొత్త ఐటమ్స్ చెప్పారు, అవి కూడా వేసి కొంచెం టేస్ట్గా చేయండి. అరే బావా ఐటమ్స్ కాదురా, తిట్లు. ఓ పలకడానికి కష్టంగా ఉంటే ఐటమ్స్ ఏమనుకున్నారా? ఒరే నాకు డౌట్, నువ్వు అసలు మనిషివేనారా? ఓ మనిషిరాని డౌట్ మీకు వచ్చిందంటే ఆ డౌటే. నాకు అర్థం కాలేదే. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. టిఫిన్ వస్తుంది తిను. నేను చూసుకుంటాను. ఫస్ట్ తీసుకో టిఫిన్ వచ్చింది. ఇంకో దోశ వేయనా? ఒకటి కాదు రెండేయండి. రెండేయండి. వాడిని చూడు, వాడు తిని తిని ఎలా ఉబ్బాడు. అలా దిష్టి పెట్టకండి, చిన్నపిల్లలు. వీళ్ళు చిన్నపిల్లల గల్లీ చివర పాండబ్బా దగ్గర సట్టం కూర్చొని సిగరెట్లు బీడీలు తాగుతూ జల్సాలు చేస్తారు. అంకుల్ మేము అలాంటి వాళ్ళం కాదు అంకుల్. ఇలాంటివి చాలానే చూసాం లేరా. మా ఫ్రెండ్స్ కొడతారు అంకుల్ దమ్ములు. ముయ్యండ్రా వెదవల్లారా, మీ ఆంటీని మోసం చేయగలరేమో, నన్ను కాదు. అంకుల్ నిన్న మీకు చెప్పడం మర్చిపోయినా. నిన్న వీధి చివరిలో ఒక ఆంటీ. మీరు ప్రభా వాళ్ళ ఇంట్లో రెంట్కుంటారంట కదా? ప్రభానా? మాకు తెలీదే. ప్రభా అంటే ప్రభాకర్, నేను ముద్దుకు పిలుస్తా. అనందాంటి. వామో నాకేం తెలియదే. వసే వాళ్ళ నమ్మకే, వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు మూసుకో, మీరు కంటిన్యూ చేయండి. వద్దు ఆంటీ వద్దు, ఇంకా చెప్పి మీ కాపురంలో చిచ్చు పెట్టలేము ఆంటీ, చిచ్చు పెట్టలేం. ఇదే చేత మాకు రోజు టిఫిన్ పెడుతున్నారు, అదే చేత మీరు ఏడుస్తూ నీళ్ళు దుడుచుకుంటే ఈ కడుపు తట్టుకోలేదు ఆంటీ, తట్టుకోలేదు. అరే మావా అది గుండె కదరా, కడుపన్నావు. అవును మామా, అంటే మార్నింగ్ టిఫిన్ అన్నావు కదా, అందుకే కడుపు వచ్చింది. నువ్వు లోపలికి రా, నీ సంగతి చెప్తా. దేవుడా నువ్వే కాపాడాలి. అబ్బా
వచ్చేసిందిరా బాబు. అబ్బా ఆ, అబ్బా ఆ, ఆ. ఏమండి ఊరింటి స్వాతి ఫోన్. హలో స్వాతి, మామయ్య బాగున్నావారా? బాగున్నాను. ఏమైనా డబ్బులు పంపించాలారా? వద్దు మామయ్య. ఎందుకలా ప్రతిదానికి వద్దు వద్దు అంటావు? సర్లే గాని పరీక్షలు అయిపోయాయా? ఇంకా అవ్వలేదు మామయ్య. మర్చిపోవద్దు, పరీక్షలు అయిపోతే ఇంటికి వస్తానని మాటిచ్చావు. నేను ఆలోచిస్తాను మామయ్య. ఏంటి ఆలోచిస్తావా? అలా అనకురా. చిన్నప్పటి నుంచి ఒక్కదానివే చదువుకుంటూ పెరిగావు. ఒక్కదానివే ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదరా. చనిపోయిన నా చెల్లికి మాట ఇచ్చానురా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని. నువ్వు రాకపోతే మాట తప్పిన వాడిని అవుతానురా. ఇంకా నీ ఇష్టం. నేను వెళ్ళాలి, మళ్ళీ ఫోన్ చేస్తానే. సరేరా, మరి ఉంటాను. జాగ్రత్త. ఈ పక్కన పడ్డాది లే చూడరా బాబు నాది నక్కులేసు వచ్చిండ్రా అయ్యా పొద్దు పొద్దుగా దరిద్రం ఒకప్పుడు. అరే ఒక సిగరెట్ ఇరా. ఏ లేవురా బాయ్, ముందు నువ్వు పాత బాకీ తర్వాత సిగరెట్ ఇస్తా. అరే ఇస్తారా అబ్బాయి, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నావు కదా. 3 నెలల ముందు కట్టి క్లియర్ చేసినట్టు. అసలు ఎంత ఉందో తెలుసా రా బాయ్ నీది? మా అంటే 500 ఉంటుందిరా. నీ బొందరా 2000 అయింది. సరేలేరా ఇస్తా. ఇప్పటికైతే ఒక సిగరెట్ ఇవ్వు. పటిగా పొద్దు పొద్దున సస్తారేడికి. హాయ్రా. హాయ్రా. ఏ హాయ్రా. హైరా హాయ్రా. హైరా. హాయ్రా. అయినా నీకు సిగ్గుండాలరా, అంత కాదాడు పెడతాడా? అరే అమిత్, ఓ సిగరెట్ రా. ముందు నీ ఖాతా ఎంత ఉందో తెలుసారా? మా నీతో చెప్తున్నావు. అరే అరసకరా అరసకరా. ఏంద్రా అరసాకు 3000 ఎంతరా గుట్లే. అయినా ఖాతా పెట్టడానికి మనకు సిగ్గుండాలరా. పెట్టకూడదు. వామ్మో, ఈడు అన్ని మనసులో గుర్తుపెట్టుకున్నట్టున్నాడు. అరే మచ్చా 2 సిగరెట్లు తీసుకురా ప్లీజ్. అరే వాడు ఇస్తలేడ్రా, ఇప్పటికే 2000 అయినాయి. అరే నా ఖాతాలో వీళ్ళకి 2 సిగరెట్ ఇచ్చేరా. నీకు ఇచ్చేదే పెద్ద దండగా, మళ్ళీ నీ ఖాతాలో ఇంకోటికా? అరే మామ, పక్క గలీలా కొత్త పాండవ పెట్టుకున్నారంట. అందరం ఒకటి షిఫ్ట్ అయిపోదాం. వీడు మనకు అస్సలు మర్యాద ఇవ్వట్లే. మరి నా పైసలు పోతారా? పోతారు. వాడైతే మీ మొఖానికి ఒక టీ కూడా ఇవ్వడు. రే అమిత్, ఈరోజు మనం తాగుదాం రా బాయ్. తాగుదాం రా బాయ్. తాగుదాం రా బాయ్. తాగుదాం రా బై. అరే తాగుదాంరా బాయ్. తాగి తాగుంటారు బాయ్. అరే స్టఫ్ నాది. అరే వాటర్ థమ్స్అప్ నాదిరా. అరే గ్లాసులు నావురా. రేయ్ రూమ్ మాత్రం నాది. జింగ్ జింగ్ జింగ్. ఇవన్నీ సెట్ మరి. మందు సిగరెట్లు ఎవరివి? ఏ పోరా బాయ్, నేనేం తీసుకో నాకేమొద్దు. అరే ఏంట్రా నువ్వు ఒక్కరిని ఇస్తున్నట్టు చేస్తున్నావు? అందరం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా. ఏందే గ్లాసులు వాటర్ బాటిలా? స్టఫ్ నాదే కదరా. స్టఫా? స్టఫ్ ఏం స్టఫ్ రా? చెకోడీలు బొందిలో స్టఫ్ అంటారు ఎవడన్నా? వీడైతే మరీ ఘోరం పెగ్ గ్లాసులు తీసుకుంటాడట. వీడి చెత్తకాయలు ఎరుకున్న మొక్కపోడు. చిప్స్ కూడా తీసుకుంటలేరా ఎడవాకు. నువ్వు ఇచ్చే 10 రూపాయల ప్యాకెట్కు పార్టీ మొత్తం నువ్వు వేసినట్టు బిల్డప్ ఇస్తున్నావేంద్రా? అరే నేను తాగి మీ అందరికి శ్రమ తగ్గిస్తలేరా. ఏ పోరా, నాకు మీరొద్దు, మీ పార్టీ వద్దు, మీ సోపతే వద్దు పో. వీడేంది మచ్చా ఒక్క మందు బాటిల్ ఇచ్చి ఇజ్జత్ మొత్తం తీస్తున్నాడు? నిజంగా మీకు ఇజ్జతే ఉంటే ఏదో పని చేసుకుంటారు, ఇట్లా ఆవారాలకు దిగర్రా బాయ్. రేయ్ జాబ్ రాని రా, అప్పుడు చెప్తా నీ పని. జాబా? జాబ్ కావాలా మీకు? అన్న జాబ్. జాబ్ ఉందా అన్న? ఏం చదివారు మీరు? డిగ్రీ చేసామన్నా. డిగ్రీలు చేసి జాబ్ లేవా? ఈ మధ్య క్వాలిఫికేషన్ కంటే రికమెండేషన్ ఎక్కువ నడుస్తుంది కదా. మా ఫ్రెండ్ కంపెనీ ఉంది, రిఫర్ చేస్తా. అన్న అన్న పక్క కదా, ముందే ఆవేశపడ్డా. పక్క బాబు. ఓకే. ఇంటర్వ్యూకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. అన్న ఓకేనా? వెళ్తాం. రేపటికైతే రెడీగా ఉండండి మరి. అరే మామ రైస్ పెట్టు. ఆ చాకీరా, కూరగాయలు కట్ చేస్తా. ఏంట్రా మొహమాటలో పెట్టాం? ఓడనకులు రాత్రి కలకొస్తున్నాడు ఏంది? అది కాదురా, ఇంటర్వ్యూ అంటే భయమేస్తుంది. ఇన్ని రోజులు ఏదోలాగా బ్రతికేసాం, ఇప్పుడు జాబ్ రాకపోతే సత్యమే. నువ్వు కంగారు పడకరా, వచ్చేస్తుంది. నీకంటే వచ్చు, ఏదో ఒకటి చెప్పి సెట్ చేసుకుంటావు. నాకేమో వచ్చు తక్క. వాడు తానా అంటే నేను తందానా అనాలి. అరే వస్తుందిరా నీకు కూడా, ముఖమాటలో పెట్టకు.
రేయ్ రేపు ఇంటర్వ్యూకి నాకు కొన్ని టిప్స్ చెప్పరా. అరే అలా ఏం లేదురా. ఆయన ముందు వెళ్ళగానే మంచి స్మైల్ ఇవ్వు. గుడ్ మార్నింగ్ సార్, కింద సిట్ అని అడుగు. కూర్చోమంటాడు, కూర్చో. కొద్దిసేపు ఆయన ఏది అడుగుతో దానికి ఆన్సర్ చెప్పు. ఏ ఆన్సర్ చెప్పినా కరెక్ట్ అనుకునేలా కాన్ఫిడెంట్గా చెప్పి థ్యాంక్ యూ అని బయటకు వచ్చాయి. అంతేరా, సింపుల్. అంతేనా? ఏడైతే ఏం కాదు కదా. ఏం కాదురా, అన్నిటికంటే ముఖ్యం మంచి స్మైల్ చేస్తూ పలకరించాలి. అంతే. ఈ ఓకేనా? అంతద్దు, కొంచెం తక్కువ. ఇప్పుడు ఓకే? అబ్బా ఏం నవ్వినవరా. అరే ఇక పడుకోపోరా, మళ్ళా మార్నింగ్ లేవాలి. నాకు పని ఉంది కానీ నువ్వు పడుకో. సరే సావు. గుడ్ మార్నింగ్ సార్. ఇది బాగాలేదు. గుడ్ మార్నింగ్ సార్. చిచ్చి. గుడ్ మార్నింగ్ సార్. అబ్బే గుడ్ మార్నింగ్ సార్. కెన్ ఐ సిట్? కెన్ ఐ సిట్? కెన్ ఐ సిట్? గుడ్ మార్నింగ్ సార్. కెన్ ఐ సిట్? అరేదవా పడుకోరా, ఇంకో గంట అయిందనుకో నీకు దయ్యాలు చెప్తే కినే సిట్ అని. చెత్త నా కొడుక. న్యూస్ పేపర్ ఎక్కడ పెట్టింది ఇది? ఎక్కడ పెట్టిందేమో న్యూస్ పేపర్. ఏమే పేపర్ ఎక్కడ పెట్టావు? నా నెత్తిలో ఉంది. వా, ఎక్కడ పెట్టిందబ్బా? ఓ అక్కడుందా? ఏమే కాఫీ పట్రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, అబ్బా కాఫీ కన్నా ఎక్కువ ఇదే వేడిగా ఉంది. ఓ అంకుల్, నిన్న ఎఫెక్ట్ ఇంకా తగ్గలే అనుకుంటా. ఏరా పొద్దు పొద్దున్నే లేచావు? పొద్దునందని తెలియక. ఈ ఎకసకాలకేం తక్కువ లేదు రోయ్. ఏం రో, ఏదో మ్యూజిక్ వినిపిస్తుంది. ఏం రో, బిల్డింగ్ అదురుతుంది. ఏంద్రా ఇది? ఏంద్రా అరే 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 ఏమైందిరా? అరే ఏమైందిరా? కింద బొక్కబాడి కింద పడతావురా. ఏమైందిరా ఇంత జోషుకున్నావు? జాబ్ రాదర్ నువ్వు చూపిస్తా. రేపొద్దున కల్లా చూపిస్తా. అవునా? నువ్వు చూసుడు తప్ప ఏం లేదు. చూపి చూపి, చూస్తా చూస్తా. రేపొద్దున చూపి చూపి. పదరా, టైం అవుతుంది. రే ఆగ్రా. గుడ్ మార్నింగ్ సార్. కెన్ ఐ సిట్? పర్లేదా? నీ అబ్బా రాత్రి నుంచి ఒకటే పట్టుకొని ఉన్నావు. పదా, టైం అవుతుంది. రై రెజ్యూమ్ ఏది? ఓ నీ అబ్బా, టీ దీంట్లో పెడతా. సరే పెట్టు. అయిపోయిందా? పట్టు. ఎక్కడ బాబు, టైం అవుతుంది. వామ్మో, ఏంటి ఇంత పెద్ద. కూర్చోబే. హాయ్ బ్రో. హాయ్ సాయి సుమంత్. అరే బా. ఏం భయ్యా టెన్షన్ పడుతున్నావు? ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అయ్యింది. కాదు భయ్యా, ఫస్ట్ టైం వాళ్ళే నన్ను తీసుకుంటా అన్నారు. రవికాంత్.
సాయి కృష్ణ. బ్రేవా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఓకే చూసి నవ్వుతున్నా ఇక్కడ టెన్షన్ పడుతుంటే ఇంకోసారి నవ్వినావు అనుకో దౌడకేసి గుద్దుతా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్. కెన్ ఐ సిట్? ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సాయి కృష్ణ రైట్? ఎస్ సార్. గివ్ మీ యువర్ సర్టిఫికెట్స్. గుడ్. బట్ ఇన్ డేస్ జాబ్ ఎందుకు రాలేదు? కనీసం మీరు సర్టిఫికేట్స్ అయినా చూసారు సార్, బట్ వేరే వాళ్ళు అవి కూడా చూడకుండానే యూ నాట్ సెలెక్ట్ అని పంపించేస్తారు. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే గుడ్, విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్. రాజేంద్ర. నేనే వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్. కెన్ ఐ సిట్? యా ప్లీజ్. జస్ట్ 1 minute. ఇది మన పొట్టే. ఇది నాకు. సో ఏం చేసావు? అంటే వాటర్ నాకు అనుకుని జస్ట్ తాగాను సార్. అరే ఇడియట్, ఏం చేసావంటే ఏం చదివావని. డిగ్రీ అని సార్. ఓకే గివ్ యువర్ సర్టిఫికెట్స్. టేక్ ఇట్ సార్. టెన్త్ పర్సెంటేజ్ యావరేజ్. అప్పుడు చాలా చిన్నవాడిని సార్. నా చిన్న బ్రెయిన్లో అంత పట్టేవి కాదు, అందుకే పట్టినంత వరకు పర్సెంటేజ్ తెచ్చుకున్నాను. ఇంటర్ 45%. మరి ఇదేంటి, ఇంకా బ్రెయిన్ పెద్ద కావలేదా? చిలిపి, మరి మీకు తెలీదా? ఇవన్నీ దాటి వచ్చారు. ఇంటర్లో రాగానే ఫ్రెండ్స్, అమ్మాయిలు, దమ్ములు, దావత్లు ఇవన్నీ బ్రెయిన్లో పడి చదువు కొద్దిగెక్కింది సార్. వామ్మో, డిగ్రీ 65%. హే బాగానే కష్టపడ్డావు అనుకుంటా. కష్టపడలేదు సార్, రియలైజ్ అయ్యా. జల్సాలు అమ్మాయిలు దున్నా, చదువు మిన్నా అని బాగా చదివాను. సరే ఇవన్నీ వదిలే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? యా సార్, కొంచెం ఈజీగా రండి. ఓకే టెల్ మీ అబౌట్ రే. మరింత సింపులా? సీరియస్లీ చెప్పు. రైజ్ అ వర్డ్ యూస్ టు కంప్లీట్ ఫ్యూ వర్డ్స్ లైక్ సన్ రే, బ్లూ రే, ఎక్స్ రే, ఆస్ట్రే, కరే అండ్ ఫైనలీ ప్రే. ప్రే ప్రే టు గాడ్. ఓకే యూ కెన్ గో. సార్ వచ్చేసుకో జాబ్. వచ్చేస్తుందిలే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చెప్పు సూర్య. వచ్చారా మా వాళ్ళు? వచ్చారులే. అంతా ఓకేనే కదా? ఒక్కడు ఓకే, ఇంకోడే కొంచెం తేడాగాల్లో ఉన్నాడు. రాజేంద్ర గాడా? వాడే. ఇంటర్వ్యూ కూడా ఇంత కామెడీ ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు కూడా. ఏంటి స్వాతి వస్తుందని రానేలేదు, ఫోన్ చేద్దాము. అమ్మా స్వాతి బాగున్నావా? ఏంట్రా వస్తా అన్నావు ఇంకా రానేలేదు? వస్తున్నాను. తొందరగా రారా, ఇక్కడ నీ గురించి వెయిట్ చేస్తున్నాం మేము. బయలుదేరుతున్నాను, పొద్దున కల్లా వచ్చేస్తాను. ఏమే స్వాతి ఈ రోజే బయలుదేరుతుందట, రేపు పొద్దున కల్లా వచ్చేస్తుంది. అమ్మా త్వరగా వచ్చేయి, నీకు ఇష్టమైన పిండి పదార్థాలన్నీ చేసి పెడతాను, సరేనా? సరే ఉంటాను మరి, నీకు పొద్దున్నే రైల్వే స్టేషన్కి బండి పంపిస్తాను. అలాగే మావయ్య. సరేనా? అమ్మో స్వాతి వచ్చేస్తుంది. తాత ఒక అమెరికన్ క్లబ్. ఏంటి బావా మొత్తం సెట్టా? ఏదోరా, ఏదేదో చెప్పాను, నాకు అర్థం కాలే కానీ మనకు అర్థమైతే చాలు. ఏం కాదులేరా, వస్తుంది. వాడే మనం మీ చుట్టాలారా, ఇంత పాజిటివ్గా ఉన్నావేంట్రా? టెన్షన్ పడకు, వస్తుంది కానీ బా టైం అవుతుంది. మా వాడికి ఇది ఆఫీస్లో జాబ్ వస్తుంది, అప్పుడు ఇస్తాడులే. ఏమైపే ఇదిగో పద. ఏమవుతుందో ఏందో, రేపటి వరకు చూడాల్సిందే. నిన్న కార్తీక దీపం సీరియల్ చూసారా? వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో ఏమో. ఓ అంకుల్ గారు. అమ్మో వీడొచ్చాడేంటి, నేను తర్వాత మాట్లాడతా, వెళ్ళు వెళ్ళు.
వాళ్ళు కలుస్తారో లేదో తెలియదు కానీ మీరైతే ఆంటీతో విడిపోకుండా చూసుకోండి. చచ్చానురా దేవుడా, వీడి కళ్ళల్లో పడ్డాను. చీ అదేం లేదు, జస్ట్ క్యాజువల్ టాక్స్ అంతే. యు మీన్ క్యాజువల్ టాక్స్? వావ్ గుడ్ అంకుల్, ఇది మనం ఆంటీతో కలిసి డిస్కస్ చేద్దాం. నీకు పుణ్యం ఉంటుందిరా. నీకు పుణ్యం ఉంటుందిరా. ఆల్రెడీ నాకు టిఫిన్ కట్ చేస్తారా, ఇది తెలిస్తే నాకు భోజనం కూడా కట్ చేస్తారా. బెస్టే, అట్లీస్ట్ స్లిమ్ అన్న అవుతారు. దొరికాను కదా ఆడుకుంటున్నావు, నాకు దొరకకపోవా అప్పుడు ఆడుకుంటా. ఏంటి అంకుల్, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు? చీ అలా ఏం లేదురా, నేను ఎవరికి వార్నింగ్ ఇస్తాను. సర్లే గాని నిన్న విధి చివరి అంటరా ఒకటే అల్లరి. అదేం లేదు అంకుల్, ఎదురింటి అంకుల్ ఉన్నాడు కదా, పక్కింటి అంటే గోకిందంట. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఎరా నీ వైఫ్ని గోకితే నీకు ఎలా ఉంటుంది అని అన్నాడంట. వాళ్ళ వైఫ్ వచ్చి ఎరా నువ్వు అంత మొగనివా నన్నే గోకుతాను అన్నావు అని అన్నది. అంతే, గలీజ్ గొడవైంది అంకుల్. వాము, ఈ గంప అటు ఇటు పోయి నాకే తగిలేటట్టుందే. సరేరా నేను వస్తా. ఏంద్రో భూమి అదురుతుంది, మీ వాడు పైన మన యుద్ధం చేస్తుండా ఏంది? పదరా. అరే ఏమైందిరా ఇంకి? అరే ఏమైందిరా అంత సంతోషంగా ఉన్నావు? మెల్లగా రోయ్, కింద పడి కుండీలో పడి కాలిరుగా కొట్టుకోగలవు. ఏమైందిరా? మనకి జాబ్ వచ్చిందిరా. ఏమండి? ఒరే మొద్దు మొహోడా, కార్ పంపించానే, వస్తున్నా ఉండు. ఏందిడు ఏందో ఏమో. రేట్ రారా. ఏంట్రా అద్దం ముందు అట్టా ఇట్టా అంటున్నావు? అరే బా, మీ చెల్లి వస్తుందిరా. నాకు చెల్లి ఎక్కడుందిరా? కుంపదీసి ఓనర్ అంకుల్ చెప్పిన అమ్మాయి కాదు కదా? తనేరా. నువ్వెప్పుడు చూసావురా? చూడలేదు. మాట్లాడు. ఎప్పుడు? అటు చూడురా. అంకుల్ లేనట్టున్నాడే. హలో అంకుల్, తర్వాత కాల్ చేయండి. అలాగేనండి. అబ్బా ఎంత బాగుంది వాయిస్. హలో కట్ చేయకండి. ఏంటి మీ పేరు? నాకు చెప్పను. పర్లేదు, నా పేరు సాయి. నేను అడగలేదుగా. నేను చెప్తాను. నాకు సంబంధం నేను వాళ్ళ గురించి తెలుసుకోను. రేపో మాపో కాబోయే వాళ్ళం. ఏంటి మూతి పగలు కొడతాయి. ఓర్ని వామ్మో, ఎవరు చూడలే కదా. తన పేరేంటి? ఆగు, కాలేజ్లో చూద్దాం. స్వాతి, నైస్ నేమ్. నెంబర్ తీసుకుందాం. 984866. తప్పేమో, పర్లే మన ప్రాపర్టీ కదా. వాము, థూ నీ బతుకు. చూడకుండా నేను తిట్టిందంటే చూస్తే ఏమవుతుందో. పర్లేదు లేరా, నాకు కాబోయే భార్యనే కదా. ఇదే నాకు మండేదంటే. పోరా, నేను రెడీ అవ్వాలి. తను వచ్చేస్తుందంట, ఆంధ్రవేలో ఉంది. అంకుల్ చెప్పిండు కదా, వినిపించలేదా? వినిపిస్తలేరా నీకు అన్ని ఇప్పుడు? కానీ టైం అవుతుంది. అరే బా, ఏంట్రా ఇక్కడ రావట్లేంట్రా? దిగదేంట్రా? కనిపించదేంట్రా? అరే బా చూడ్రా. అరే బావా, ఎంత అందంగా ఉందిరా. దేవుడా.
ఏముందిరా? నా కళ్ళతో చూడరా. అబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా చెల్లి, నా కోసమే పుట్టినట్టుందిరా. అత్తయ్య, స్వాతి, ఏంటే ఇలా చిక్కిపోయావు? ఇట్ నేను సిక్కిపోయానా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, మీరు ఎలాగున్నారు? ఈయనకే కుంభాలు కుంభాలు తిని బాగా బలిశారు. రే అంకులు. అంకుల్, మీకేమైనా హెల్ప్ కావాలా? మీరు హెల్ప్లు కూడా చేస్తారా? నాకేదో డౌట్గా ఉంది. అంకుల్, మనుషులకే సాయపడాలి. కొటేషన్ బాగానే ఉంది, ఇదేదో మనుషులు చెప్తే బాగుండు. ఓరుకుంటాడా? గుంటాడనా? ఏట్రా అలా గుడ్లప్పని చూస్తున్నావు? బేగ్ తీసుకొని వచ్చి. అరే మా, ఏంట్రా ఇది? అరే బావా, అర్థమైంది, అది నా చెల్లి, బ్రదర్ గారు పెట్టి ఇవ్వాలి. ఏటక్కడ సోది? బేగ్ తీసుకొని వచ్చి బాగుంటాక. రే కొంచెం సేపు ఉంటే బూతులు వచ్చేటట్టున్నాయి, పదరా. పదరా. అక్కడ పెట్టు, నేను తీసుకుంటాను. ఏం చేస్తుంది లోపల కనిపించట్లేదు. నీ అమ్మ ఏం చేస్తుంది లోపల? ఇంకా బయటికి రావే. ఈయన అడగాల వద్దా? సాయి ఎవరు? అడిగితే ఒక పని అయిపోద్ది. ఏ గుంటడా, ఇలారా. ఏటి సెకలా, కొంచెం దూరం జరు. ఇక్కడ నీకు సాయి అని ఎవడంటే తెలిసేటి? ఎందుకలా అడిగారు? లవ్వా ఏంటి? ఛీ, యాదవ సన్నాసి. నాకు గాని కనిపించాలి, నా కాలు కింద పేకెట్ తొక్కేస్తాను. యాద ఛాయా, అలా ఎవరు లేరే, చాలా నుంచి ఉంటుంది ఇక్కడ. నాకు తెలిసి వాడిక్కడ వాడు కాదనుకుంటా. ఇంతకీ నీ పేరేటి? కృష్ణ. కృష్ణ కృష్ణ అదేం పేరు? అంటే సావద కృష్ణ, అంటే పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని ముద్దుగా కృష్ణ అని చెప్పా. నాకేట ఇబ్బంది లేదు, కానీ అయినా నా గురించి నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మో, ఈ పిల్లతో అంత ఈజీ అయితే కాదు. స్వాతి, వీళ్ళేరి వెళ్ళిపోయారా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఏరా రాజేంద్రేడి? కాల్ వచ్చిందంటే పైకి వెళ్ళాడు. అవునా? సాయి, నేను మీకు భోజనం పైకి పంపిస్తాను. యా ప్రసాద్, చెప్తాను రా నీ పని. ఏరా పొద్దున్నే లేచావు? జాబ్కి రెడీ అవ్వాలి కదా అంకుల్. ఆ దరిద్రుడు లేవలేదా? బయటికి వెళ్ళండి అంకుల్ ఇప్పుడే. సరేలే.
పొద్దున్నే తగలాడు సచ్చ. అబ్బా ఎంత అందంగా ఇస్తున్నావే ముగ్గు. దొరికానే. చచ్చిపోనవరా నా చేతిలో. ఏంటి నువ్వు చేసేది? ఏం చేస్తున్నా? పళ్ళు తోముతున్నా. చా మాకు తెలియదు మరి. గుద్దాను అనుకో, బ్రష్ సెట్ నుంచి వస్తుందో నాకు తెలియదు. ఏది ఫోన్ ఇటు ఇవ్వు. ఇవ్వనా? ఇవ్వు. ఏమవుతుందో ఏందో. బాగానే తీసావు ఫోటోలు. ఏది? నేను వాట్సాప్లో పంపుకుంటాను. అసలు నా నెంబర్ నీకెక్కడిది? మా మామీ ఫోన్ నుంచి తీసావా ఏంటి? చిచ్చి నేను ఆ టైప్ కాదండి. మీరు ఎలాగో ఊరు నుంచి వస్తున్నారు కదా, మాతో మీకు ఏమైనా అవసరం ఉంటుందేమో అని నెంబర్ తీసుకున్నా అంతే. అదేంటండి ఫోటో డిలీట్ చేస్తున్నారు? నావి నా దగ్గర ఉంటే చాలు, నీ దగ్గర అవసరం లేదు. ఇది మరీ దారుణం అండి. నెంబర్ కూడా డిలీట్ చేస్తున్నారు. నాకు అసలే నెంబర్ గుర్తులేదు. ప్లీజ్ అండి. ఎటైనా అవసరం ఉంటుందని నా నెంబర్ తీసుకున్నావు కదా, నాకు నీతో ఏం అవసరం లేదు, అందుకే డిలీట్ చేస్తున్నా. పట్టిదిగా చాలానే చూసా. దీనమ్మ జీవితం. హలో చెప్పరా. నేను మళ్ళీ సాగరా. అబ్బో ఏంటి బా మా చెల్లి ఏమంటుంది? ఓహో మా చెల్లి బాగా వేస్తుందిరా ముగ్గు. అది చెల్లి కాదురా, రాక్షసి. మా చెల్లి రాక్షసటవా? నీకేమన్నా పోబే. ఎంతసేపు తోముతావురా? పళ్ళు ఊడి చేతుల్లోకి వస్తాయి. ఈయనొకడు ఎప్పుడు. Hope you guys enjoyed this video. లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. గంట కొట్టించుకుపోయావనుకో నీ గంట పగులుంది. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్.